జాతీయ స్థాయిలో నిరూపించిన సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శుభోదయం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. నేను ఎప్పుడు చెప్తుంటాం, అక్కడ మాకు పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్లో ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ అంటే మీలాంటి వాళ్ళు చాలామంది, మిగతా వారందరూ జేబుల్లో డబ్బులు పెట్టుకొని వస్తే మీరందరూ జేబుల్లో కళల్ని పెట్టుకొని వస్తారు అని. కళల్ని మాత్రమే, ఇంకేముండవు. ఆ కళ ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, నేను సృష్టించిన ఒక కథ తెర మీద కనిపించాలి, క్యారెక్టర్స్ ద్వారా అది వ్యక్తం కావాలి అనే ఒక స్వప్నం. స్వప్నాలని జేబు నిండా వేసుకొని వచ్చే స్వప్న బేహారులు మీరు, స్వప్న కార్మికులు మీరు, స్వప్నికులు మీరు. సో అందుకే ఎప్పుడు అక్కడ చెప్పే మాటలు ఇక్కడ కూడా మళ్ళీ గుర్తు చేస్తూ, తెలంగాణ వచ్చిన తర్వాత దీని వెనుక నేపథ్యాన్ని ఒక్కసారి నేను చెప్తాను. తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గొప్ప విభజన రేఖ తెలుగు సినిమాల్లో కూడా. తెలుగు సినిమా చరిత్రలో 1921 నుంచి ఒక దశ అయితే, మూకీ సినిమాల దశ ఒకటైతే, 1931 తర్వాత ఒక దశ, 1970s తర్వాత ఒక దశ, 1990s తర్వాత ఒక దశ, ఇలా వేరు దశలు ఉన్నాయి. అంటే ఒక డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి కథల్లో కానీ, టెక్నిక్లో కానీ, టేకింగ్లో కానీ, కన్సీవింగ్ ద కాన్సెప్ట్స్లో కానీ చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ వేరు దశలకి ఒక డిలైనేటింగ్ ఇయర్స్గా చెప్పొచ్చు. సో అలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ప్రస్థానం, పరిణామం, వీటన్నిటిలో కూడా తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా క్లియర్గా డిమార్కేషన్ కనిపిస్తుంది అది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే యువతులు వారందరికీ కూడా అల్టిమేట్ డెస్టినేషన్, అల్టిమేట్ డ్రీమ్ ఏమైందంటే సినిమానే అల్టిమేట్ డ్రీమ్. ఈ తరానికి అంటే 1980s తర్వాత ఉండే బ్యాచ్, ఆ తరానికి అందరికీ 70s 80s వారందరికీ ప్రధానంగా మీరు దేంట్లో ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు క్రియేటివ్ ఫీల్డ్ అంటే, పెయింటింగో, పోయట్రీ ఇవన్నిటితో పాటు వారు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే సినిమా. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ క్రియేటివ్ పర్సనాలిటీ. ప్రతి ఒక్క క్రియేటివ్ థాట్ ఉన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ డెస్టినేషన్ సినిమా. నిజమే, సినిమా ఖచ్చితంగా కూడా సినిమానే. ఎందుకు సినిమా అంటే మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ కేవలం ఒక్క పర్స్పెక్టివ్ని మాత్రమే చెప్తాయి. అంటే వన్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ 360 degrees. బట్ మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ చెప్పేవి కేవలం ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే వన్ డిగ్రీని మాత్రమే చెప్తాయి. బట్ సినిమా ఈజ్ ద ఓన్లీ ఆర్ట్ ఫామ్ దట్ కెన్ ఎక్స్ప్రెస్, ఎక్స్పాండ్, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎన్హాన్స్ అండ్ ఎన్రిచ్ టు అప్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 360 degrees. ఎందుకు 360 degrees మీకు చెప్తాను. ఇప్పుడు కవిత్వం రాశారు, ఆయన ఒకటి రాస్తారు అంతే, ఆయన థాట్ ఒకటి, ఆయన ఒకటి, పెన్ ఒకటి, పేపర్ ఒకటి ఉంటే కవిత్వం అయిపోయింది. నవల రచయిత ఆయన అనుకుంటాడు, చదువుతాడు, లేకపోతే ఇంకేమైనా థ్రిల్లర్ అయితే దాంట్లో ఏమైనా ఉందనుకోండి, క్రైమ్ ఎలిమెంట్ ఉంటే దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనడానికి అక్కడ ఇక్కడ పుస్తకాలు చదువుతాడు, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, అనాటమీ చదువుతాడు, అధ్యయనం చేసుకుంటాడు. ఒక హత్య జరిగితే ఆ హత్యని ఎట్లా చేయొచ్చు థ్రిల్లర్ నావెల్లో రాయడానికి అంతా చేస్తాడు. ఆయన ఒక్కడిదే రాస్తాడు, పుస్తకం వేస్తాడు, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, అయిపోయింది. అంటే రచయితకి అదే, పోయట్కి అదే, వారు ఒక్కరొక్కరియే ఇవన్నీ వర్క్స్. పెయింటర్ ఉన్నాడు, ఆయన అనుకుంటాడు, కలర్స్ తెచ్చుకుంటాడు, ఆ పెట్టుకుంటాడు, ఓ క్యాన్వాస్ పెట్టుకుంటాడు, తన ఇష్టం వచ్చిన ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఐదర్ ఇట్ మే బి ఏ పాబ్లో పికాసో ఆర్ రెనాయిర్, లేకపోతే మన కాపు రాజయ్య గారు కావచ్చు, ఏలే లక్ష్మణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి సొంత ప్రపంచాన్ని వారి కోణంలో వారు ప్రజెంట్ చేయడం అనేది పద్ధతి, అంతే. దట్స్ ఇట్, దేర్ ఇట్స్ ద మ్యాటర్. మరి ఇక్కడ సినిమా అంటే అట్లా కాదు. ఇక్కడ ఎంతమంది కలవాలి, ఎన్ని క్రాఫ్ట్స్ కలవాలి, ఎన్ని ఆర్ట్స్ కలవాలి. మనం చతుషష్ఠి కళలని మన ప్రాచీన అలంకారికులు, ప్రాచీన మేధావులందరూ కూడా చెప్పారు. చతుషష్ఠి కళలు, 64 కళలు. సరే, చోరకళ అదొకటి పక్క పెడదాం. మన దాంట్లో కూడా ఉంది చోరకళ. మాకు బాగా చేస్తాం, కాపీ చేస్తాము, తర్వాత రీమేక్ అంటాము, ఇన్స్పైర్డ్ అంటాం కదా, అది కూడా చోరకళే. చోరకళ అంటే ఒక క్రియేటివ్ థాట్ని కాపీ చేయడం కానీ లేదా దొంగిలించడం కూడా చోరకళే. దొంగిలించినప్పుడు కాపీ, క్రియేటివ్ థాట్ని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీని చేయడం కూడా దొంగతనమే. ఆ లెక్కన చూస్తే ఇందులో కూడా ఉంది. మన సినిమా ఇండస్ట్రీలో కూడా చోరకళ మస్తు ఉన్నది. సో అందుకని దాంట్లో కూడా ఎక్స్పర్ట్సే. అంటే 64 కళలు అద్భుతంగా కనిపించేది ఒక్క సినిమాలోనే. మరి అందుకని ఇన్నింటినీ, అంటే ఒక క్రియేటివ్ పర్సనాలిటీ ఎవరైనా ఉంటే, ఇంటెలిజెన్షియా అంటే ఎవరైనా ఉంటే, అన్నింటిపైన నాకు సాధికారత ఉందని
నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ సినిమా. ఇంతకుముందు దీనికంటే ముందు నాటకం ఉంది, లేదనేది ఏం లేదు. నాటకాంతాహి సాహిత్యం అన్నారు. తర్వాత రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్య అన్నారు. ఏదైతే రమణీయమైన అర్థంతో కూడిన శబ్దాలతో కూడిందో అది మాత్రమే కావ్యం అన్నారు, అంతే. కానీ నాటకంకి వచ్చేసరికి సాహిత్యం యొక్క అంతం అంటూ ఉంటే నాటకం అన్నారు. సో నాటకంలో ఎందుకంటే నాటకంలో అన్ని ఉన్నాయి. పాత్రలు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, స్టేజ్ ఉన్నది, సెట్ ఉన్నది, ప్రాపర్టీస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంట్రీ ఉన్నది, ఎగ్జిట్ ఉన్నది, దానికి ఒక గ్రామర్ ఉంది, దానికి ఒక డ్రామా ఉంది, థియేటర్లో డ్రామా ఉంది. సో ఇన్ని ఉన్నాయి కనుక దాంట్లో అన్ని అవసరమైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, అవసరమైతే ఒక విజువల్ టెక్నాలజీని వాడుకునే నేపథ్యం గత కొంతకాలం నుంచి మొదలైంది నాటకంలో. అందుకే నాటకం సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ అన్నారు. దానికి సాంకేతికత అనేది ఒక్కటి యాడ్ చేస్తే, ఇంకొక స్టెప్ ముందుకెళ్తే అది సినిమా. మనం అంతా చూసేది అదే. నాటకంలో ఒక్కటే స్టేజ్ మీద అన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ సినిమా విషయానికి వచ్చేసరికి వేర్వేరు లొకేషన్స్కి వెళ్ళి వేర్వేరు పాత్రలతో వేర్వేరు సందర్భాలను అనుసరించి, అయితే అమెరికా, యూరప్, లేదంటే కనుక పక్క ఆదిలాబాదు, బొగత జలపాతము, ఖమ్మమో, లేకపోతే ఎక్కడికో వెళ్ళి అక్కడ చేస్తాం. సో ఇట్లా సినిమా, నాటకం అనేది సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ. ఎలాగో సినిమా దాన్ని దాటేసి, నాటకాన్ని దాటేసిన ఒక అద్భుతమైన కళగా ఇప్పుడు రూపాంతరం చెందింది. సో అయితే గమ్మత్ ఏంటంటే సినిమా మొత్తం ప్రస్థానం చూస్తే ఏదో ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు బాగా చాలా షార్ప్గా ఉంటాయి అన్నట్టు. ఆఫ్టర్ ఆల్ సినిమా యొక్క చరిత్ర మొత్తం లెక్కేస్తే 1896లో మొదలైతే ఇప్పటి వరకు లెక్కేస్తే కరెక్ట్గా 110, 113 సంవత్సరాలు మాత్రమే. 113 ఏళ్ళే. అదే పెయింటింగ్ తీసుకోండి, వేలాది సంవత్సరాలు. ఆదిమ మానవుడు గుహల్లో జీవిస్తున్నప్పుడు కాలం, భాష కూడా లేని కాలంలో పెయింటింగ్ ఈజ్ దేర్. పెయింటింగ్ ఉంది. దానికి ఉదాహరణ తెలంగాణ ప్రాంతంలో రేగొండ అనే ప్రాంతం ఉంది, భూపాల్పల్లి జిల్లా రేగొండలో పాండవుల గుట్ట ఉన్నది. పాండవుల గుట్టలో ఇప్పటికీ ఆదిమ మానవులు చిత్రించిన, ఆకు పసర్లతో చిత్రించిన ఆ జంతువుల బొమ్మల అవి ఇప్పటికీ ఉన్నాయి. చిత్రకళ అనేది అత్యంత ఆదిమమైనది. భాష కూడా లేని కాలం. భాష ఉన్నప్పుడు మాత్రమే కవిత్వము, సాహిత్యము, ఇవన్నీ, సంగీతము, స్వరాలు ఇవన్నీ వచ్చాయి. కానీ చిత్రకళ అనేది అత్యంత ప్రాచీనమైనది. సో ఇలా కళలన్నీ చాలా, వాటికి గొప్ప ప్రాచీనత ఉంది. కానీ సినిమాకి మాత్రమే 113 ఏళ్ళే ఉన్నది కథ అంతా. 1896 కంటే ముందు సినిమా లేదు. వారికి అనుకున్న తర్వాతే సినిమా వచ్చింది. ఇండియాలోనైతే సినిమా అనేది 1913 కంటే ముందు అసలే లేదు. 1913 కంటే ముందు దాదాసాహెబ్ ఫాల్కే లండన్కి వెళ్ళి నేర్చుకొని నానా కష్టాలు పడి, మీరు అది చూడాలంటే హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ అని ఒక మరాఠీ సినిమా ఉంటుంది. దాని భారతదేశపు అధికారిక ఆస్కార్ ఎంట్రీగా పంపించారు దాన్ని, హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ. మీరు వీలుంటే చూడండి, సినిమా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఇక కథా, స్క్రీన్ ప్లే అన్న అంశాలు కూడా దాంట్లో ఎక్సలెంట్గా చూడొచ్చు మీరు. తర్వాత 1921లో 2021 ప్రాంతంలో చెన్నైలో రఘుపతి ప్రకాష్ గారు, రఘుపతి వెంకయ్య గారు వారు చేసిన కృషి వల్ల, తెలుగు వారు చేసిన కృషి వల్ల సినిమా అనేది ప్రారంభమైంది. అదే టైంలో హైదరాబాద్లో కూడా నిజంగా ఏంటంటే చరిత్రలో కొంత విస్మృతమైన విషయాలు ఏంటంటే, హైదరాబాద్లో కూడా సేమ్ టైం అందరూ తెలుగు హిస్టరీ, తెలుగు ఫిల్మ్ హిస్టరీ రాసినప్పుడు అందరూ ఏం చెప్తారంటే చెన్నైలో రఘుపతి వెంకయ్య అదే మొదలెడతారు. కానీ రఘుపతి వెంకయ్యతో పాటు సమకాలీన కాలంలో హైదరాబాద్ నిజాం స్టేట్లో కూడా అద్భుతమైన సినిమా గురించిన పరిశోధనలు, విస్తృతి ప్రదర్శనలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది చరిత్ర విస్మరించింది. ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, వీళ్ళందరూ కూడా విస్మరించిన, అంటే కావాలనో తెలియకనో ఎందుకో తెలియదు కానీ అది ఒక విస్మరించిన విషయం. ధీరేన్ గంగూలీ అని ఉన్నాడు. ఆ ధీరేన్ గంగూలీ అంటేనే బెంగాల్ నుంచి హైదరాబాద్కు వచ్చి నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కానీ ఆయనకి సినిమా పట్ల ఇంట్రెస్ట్. అంటే అప్పుడే కొత్తగా వస్తున్న కొత్త టెక్నాలజీ, కొత్త ఆర్ట్ ఫామ్ అది. ఆ కొత్త ఆర్ట్ ఫామ్ పట్ల ఆయనకుండే ఇంట్రెస్ట్ కొద్దీ జర్మన్ నుంచి, లండన్ నుంచి, యూరప్ నుంచి ఫిల్మ్స్ని ఓడరేవుల ద్వారా వాటిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో సినిమాలను ప్రదర్శించేవాళ్ళు. ఇది 1920s. సో అంటే సేమ్ టైంలో వాళ్ళు కూడా అప్పుడు అందరూ దిగుమతి చేసుకొని ప్రదర్శించాల్సిందే. కానీ రఘుపతి వెంకయ్య గొప్పోడైపోయాడు. హైదరాబాద్లో జరిగిన సినిమా పరిశ్రమకు సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా తొలినాళ్ళ ఆనవాళ్లకు సంబంధించిన విషయాలు ఎక్కడ ఏ చరిత్రలో కూడా రికార్డు కానీ ఒక వివక్ష అక్కడ వచ్చింది. సో ఇవన్నీ నేను వెన్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఎ హిస్టారియన్, ఫిల్మ్ హిస్టారియన్, ఐ యూజ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. What is the greatest contribution that has been made by Telangana people and Telangana land for the promotion of art of cinema? Art of cinema. Here you must mention, you must make a mark that cinema as an entertainment, cinema as an art. There is a lot of difference between these two things.
సినిమా యాజ్ అన్ ఆర్ట్, సినిమా యాజ్ అన్ క్రాఫ్ట్, సీజ్ సినిమా యాజ్ ఎ వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా ఒకటి. సినిమా ఎంటర్టైనింగ్గా అదొక పద్ధతి. అదంతా ఇక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా రొటీన్ ఫార్ములాయిక్ సినిమా అదంతా వేరు. సో హియర్ ధీరేన్ గంగూలీ అంటే ఆయన ఇక్కడ సినిమాలు ప్రదర్శించాడు, చూపించాడు, అంతా చేశాడు. 1936 ఆ ప్రాంతంకి వచ్చేసరికి సొంతంగా సినిమాలు కూడా తీశాడు. అంటే 1931 టైంలో భక్త ప్రహ్లాద తెలుగులో వచ్చింది. హనుమంతప్ప మునియప్ప రెడ్డి డైరెక్షన్లో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది తెలుగులో. ఆ సినిమా వచ్చిన టైంలోనే ఇక్కడ సినిమాలు మొదలైనాయి హైదరాబాద్లో కూడా. ఆయన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీయడం మొదలెట్టాడు, సినిమాలు ప్రదర్శించడం మొదలెట్టాడు. అయితే దాంట్లో ఆయన చిన్న గమ్మత్తు ఏం చేసిందంటే ఒక కథ ఎన్నుకున్నాడు, రజియా సుల్తానా కథ. ఆ రజియా సుల్తానా కథ ఏంటంటే షీ ఈజ్ ద ఫస్ట్ క్వీన్ టు రెయిన్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ద ఉమన్, మొట్టమొదటి మహిళా రాణి. అంటే నిజానికి చెప్పాలంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా రాణి ఎవరంటే కాకతీయ రుద్రమదేవి. ఒక సామ్రాజ్యాన్ని నిర్వహించింది, నడిపింది, స్థాపించింది కాకతీయ రుద్రమదేవి. కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి చూస్తే, ఢిల్లీ సల్తనత్ పర్స్పెక్టివ్లో చూస్తే రజియా సుల్తానా ఇస్ ద ఫస్ట్ లేడీ క్వీన్ హూ రెయిన్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ సల్తనత్లో. సో అయితే ఆమె ఏంటంటే దాంట్లో ఒక లెజెండరీ టేల్ ఏంటంటే ఒక సైనికుడితో ప్రేమలో పడింది ఆమె. ఆ సైనికుడు ఎవరంటే ఒక హిందూ సైనికుడు. చాలా సినిమాల్లో చూసేది అదే. ఇప్పుడు బాడీగార్డ్ చూస్తే మనం ఒప్పుకుంటాం. అప్పుడంటే దానికి ఉండే ఆ ఇస్లామిక్ అదంతా కొన్ని ఉన్నాయి కనుక ఎలిమెంట్స్. అంటే ఇప్పుడే కాదు, వివాదాలు, కాంట్రవర్సీలు, సినిమాలు, క్రియేటివ్ లిబర్టీ, మనం అంటాం కదా మనోస్వేచ్ఛ. అరే నాకు ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ తన మానవ భావాలని వ్యక్తీకరించగలిగే హక్కు ఉంది అని భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. కానీ దాంట్లో కాంట్రవర్సీస్ అవుతుంటాయి. పద్మావతి సినిమా తీస్తే కాంట్రవర్సీ అవుతుంది, ఇంకే సినిమా తీసినా కాంట్రవర్సీస్ అవుతూనే ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు దాని గురించి వ్యతిరేకించడము, ఆటంకపరచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ సినిమా. సో లైక్ వైజ్ అప్పుడే 1936 ఆ ప్రాంతంలోనే ఆ సినిమా రజియా సుల్తానా సినిమా తీసినప్పుడు ఆ రజియా సుల్తానాలో ఈ ఇక్కడ రూలర్స్ ఎవరు? ఇస్లాం రూలర్స్, నిజాం. దానిలో ముస్లిం ఆమె కాస్త ఇంకేదో మతానికి పరమతానికి సంబంధించిన అతనితో కొంచెం ఏదో ప్రేమలో పడ్డట్టు, కొంచెం దగ్గరగా ఇంటిమసీగా ఉన్నట్టుగా దాంట్లో కొన్ని సీన్లు ఉండేసరికి అది ఇక్కడుండే చట్టాల ప్రకారం, నియమాల ప్రకారం వ్యతిరేకమైపోయి ఆయన దేశ బహిష్కార శిక్షకు గురయ్యాడు. దేశ బహిష్కార శిక్ష, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. వ్యాన్ హ్యూసెన్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అండర్లైన్ యువర్ ప్రజెన్స్ అని. వ్యాన్ హ్యూసెన్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? వ్యాన్ హ్యూసెన్ అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అండర్లైన్ యువర్ ప్రజెన్స్. అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ వ్యాన్ హ్యూసెన్ డ్రెస్ చేసుకుంటే మీ ప్రజెన్స్ని అండర్లైన్ చేస్తారు అని. అంటే మనం నవల చదివేటప్పుడు ఇంపార్టెంట్గా అనిపిస్తే ఎట్లయితే అండర్లైన్ చేసుకుంటామో, అవర్ ప్రజెన్స్ కెన్ బి ఫెల్ట్ అండ్ అండర్లైన్డ్ అని. సో లైక్ వైజ్ హియర్ ఇది కూడా అంతే. ఇక్కడ ఏంటంటే దాన్ని అండర్లైన్ చేయాల్సిన అంశం ఏంటంటే వారు అప్పుడు 1936లో దేశ బహిష్కార శిక్ష విధించారు. అంటే అప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ కంట్రీ ఇట్ సెల్ఫ్, ఏ సావరీన్ సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ. హైదరాబాద్ స్టేట్ అప్పుడు ఇట్ ఈస్ నోన్ యాజ్ హైదరాబాద్ స్టేట్ నైజామైట్. నైజామైట్ అనేది ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత రిచెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. టైమ్ మ్యాగజైన్లో కవర్ పేజ్ ఆర్టికల్ రాసి ప్రపంచం మొత్తం మీద రిచెస్ట్ మ్యాన్. ఇప్పుడు మనం బ్రూనై సుల్తాన్ ఇంకెవరో అంటున్నాం కదా. ఇప్పుడు మన వారన్ బఫెట్, బ్రూనై సుల్తాన్, బిల్ గేట్స్, ఇంకెవరో చదువుతుంటాం మనం. సో వీరందరూ కాదు, 1930s టైంలోనే ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ ఎవరు అంటే హైదరాబాద్ స్టేట్ నిజాం 7 నిజాం ఉల్ ముల్క్. ఆయన ఏం చేశాడు, వెంటనే దేశ బహిష్కారం. అప్పుడు దేశం కనుక దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఆయన మళ్ళీ కోల్కతాకి వెళ్ళిపోయాడు. అక్కడ సినిమాలు తీశాడు. తర్వాత లేటర్ ఆన్ హీ హ్యాస్ బీన్, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దట్ ధీరేన్ గంగూలీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ది ప్రెస్టీజియస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇదంతా గొప్ప చరిత్ర. ఈ చరిత్ర అంతా విస్మృతం అయిపోయింది. ఇక గమ్మత్ ఏంటంటే ఇక్కడ మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. యాకుత్పురా అని ఉంది ఒక ఊరు, ఒక ఏరియా. బహుశా కొంతమంది తెలిసి ఉండొచ్చు యాకుత్పురా. మొన్ననే దాని 83rd ఇయర్ సెలబ్రేషన్ జరిగాయి. ఒక సినిమా హాల్ యాకుత్ మహల్, ఆ సినిమా హాల్ పేరు యాకుత్ మహల్. యాకుత్ మహల్ అనే సినిమా హాల్, ఆ హాల్ ఉంది. ఇప్పటికి అప్పుడు కట్టిందే 83 ఏళ్ల నుంచి సినిమా ప్రదర్శనని అది పెట్టేసుకుంది. మీరు వీలుంటే ఒక్కసారి యాకుత్ మహల్ ఒక సినిమా చూడండి. ఇప్పుడు మరాఠా మందిర్కి వెళ్ళి ముంబైకి వెళ్ళిన ప్రతి ఒక్కరు మరాఠా మందిర్లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే షోలే మొదట్లో చాలా లాంగెస్ట్ పీరియడ్ రన్ అయిన సినిమా షోలే. అయితే ఆ షోలే రికార్డ్ని బ్రేక్ చేసి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా కొన్ని ఏళ్ల పాటు నడిచి, అంటే ఎవ్రీడే అదే సినిమా ఇస్తారు, ఇక వాళ్ళు వేరే సినిమా వేయరు. అంటే అదొక మనకు బ్రాడ్వేలో
మౌస్ ట్రాప్ నాటకం లాగా లండన్కి వెళ్తే బ్రాడ్వేకి వెళ్ళాలి, బ్రాడ్వేకి వెళ్తే మౌస్ ట్రాప్ నాటకం చూడాలనేంత ఎట్లయితే ఉందో హైదరాబాద్కి వెళ్తే చార్మినార్ చూడాలి, కళల విషయానికి వస్తే మౌస్ ట్రాప్ నాటకాన్ని లండన్లో చూడాలి. అట్లాగే ఇక్కడ కూడా ముంబైకి వెళ్తే మీరు మిగతా ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వీటన్నిటితో పాటు ఏం చూడాలి అంటే వెళ్తే మరాఠా మందిర్ అనే థియేటర్లో దిల్వాలే దుల్హనియా లై జాయేంగే సినిమా చూడాలి. అదొక అంటే అట్లా అయిపోయింది అన్నమాట, ఒక యాంటిక్, ఒక ఇంపార్టెంట్ కల్చరల్ ఒక లైనేజ్ లాగా అయిపోయింది. సో లైక్ వైజ్ మీరు వెళ్తే కనుక ఒక్కసారి మీరు అందరు సినిమా ప్రేమికులు సార్, ఒక్కసారి చరిత్రను మనం ఎట్లాగో వెనక్కి వెళ్ళలేము. మనం టైం మిషన్ లేదు, 24 కాదు మనది, 24 టక్కున చూసి టైం మిషన్ పెట్టుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ చేయడానికి విక్రమ్ కుమార్ సినిమా కాదు, ఇది సూర్య సినిమా కాదు, మనం చేయలేము. కనుక అట్లీస్ట్ ఆ పాస్ట్ని ఒక్కసారి రివైవ్ చేయడానికి సినిమా ప్రేమికులుగా మనం అందరం ఐ వుడ్ లైక్ టు అపీల్ యూ దట్ యాకుత్ మహల్ అనే థియేటర్కి ఒక్కసారి వెళ్ళి ఒక సినిమా చూడండి. అది బాగుందా బాగాలేదా, కంఫర్ట్ ఉందా కంఫర్ట్ లేదా అని కాదు, ఒక యాంటిక్. యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ది జర్నీ ఆఫ్ ది ఎంటైర్ సినిమా. 82 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ ఒక సినిమా హాల్లో మీరు సినిమా చూడడం అదే ఒక అద్భుతం. ఇంత నేపథ్యంతో తెలంగాణ ప్రాంతంలో వేరు వేరు కారణాల వల్ల సినిమాల్లో రిప్రజెంటేషన్ కానీ క్రియేటివ్ పర్సన్స్ యొక్క రిప్రజెంటేషన్ తక్కువ ఉన్నది. సో తెలంగాణ రావడానికి ముందు యూత్కి, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆల్సో, ప్రతి ఒక్కరికి ఏంటంటే డ్రీమ్ డెస్టినేషన్ ఈజ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్లో కృష్ణానగర్, దిస్ ఈజ్ ద అడ్డా, కృష్ణానగర్ ఈజ్ ద అడ్డా. సో ఈ క్రమంలో గత 5 years నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇవన్నీ గమనిస్తున్నాం. యూత్కి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి, వండర్ఫుల్గా ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ని డిజైన్ చేయగలరు. కానీ వారికి ఏం చేయాలి అంటే మీరు ఆల్రెడీ వెతుక్కున్నారు. స్మార్ట్ ఫోన్ రివల్యూషన్ వచ్చింది ఒకటి, యూట్యూబ్ రివల్యూషన్, ఒక డిజిటల్ రివల్యూషన్ వచ్చింది. ఈ రెండు వీ మస్ట్ సే అవర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మార్క్ జుకర్బర్గ్ అండ్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ దట్ ఆర్ అవైలబుల్ నవ్ డేస్. ఇటీవల కాలంలో వచ్చిన వీటన్నిటికీ మనం నిజంగా తెల్లారులేస్తే థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి, ఆ సృష్టించిన వాళ్ళకి. సో అందుకని దానివల్ల మనకు ఒక యూట్యూబ్ ఫార్మట్ ఏర్పడి యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. దాంట్లో షార్ట్ ఫిల్మ్ అవసరమైతే స్మార్ట్ ఫోన్తోనే ఉన్నంతలో ఏదో తీసి మన ఐడియాస్ని అట్లీస్ట్ వీఆర్ ట్రాన్స్లేటింగ్ అవర్ ఓన్ ఐడియాస్ ఇంటూ విజువల్స్ చేయగలుగుతున్నాం. తప్పో ఒప్పో ఏదో ఒకటి. అవసరమైతే వీడియో ఎడిటింగ్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి వచ్చేసాయి. సో నీకు ప్రతిదీ ఆన్లైన్లో ఇంటర్నెట్లో దొరుకుతున్న ఒక పరిస్థితి ఇప్పుడు వచ్చింది. వెనకట ఎప్పుడో ఒక వైలిన్ మ్యూజిక్ కొట్టాలంటే ఘంటసాల గారి టైంలో 50 మంది ఉండి 50 మంది ఎట్ ద సేమ్ టైం లైవ్ ఆర్కెస్ట్రాని ఒకటేసారి రిహార్సల్ చేసి లాస్ట్ రికార్డింగ్ చేసేప్పుడు అందరు ఒకే చోట ఉండి మ్యూజిక్ కంపోజ్ చేసే దశ నుంచి ఎక్కడి వరకు వచ్చాము, ట్రాక్ రికార్డింగ్ వరకు వచ్చాము. ఎక్కడో ఆయన హరిహరన్ లండన్లో ఉంటాడు, ట్రాక్ బాడీ ఏఆర్ రెహమాన్ పంపిస్తాడు, ఏఆర్ రెహమాన్ చెన్నైలో ఉంటాడు, లేదంటే కనుక న్యూయార్క్లో ఉంటాడు, న్యూయార్క్లో ఉండి ఆయన ఇవన్నీ సింక్రొనైజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఇంత సింప్లిఫై అయిపోయింది. బట్ ఎట్ దట్ టైం రికార్డింగ్ చేయాలంటే అందరూ అక్కడ ప్రతి ఒక్కరు వైలిన్ కాదు, తబలా కాదు, మిగతా ఇన్స్ట్రుమెంటలిస్ట్తో పాటు గాయకుడు, గాయని, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్ అందరూ కూడా ఒకే చోట ఒకే దాంట్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. సో ఇంత టెక్నాలజికల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత సినిమా హ్యాస్ బికమ్ వెరీ సింప్లిఫైడ్. సినిమా అనేది మన డ్రీమ్కి దగ్గరగా వచ్చేసింది. మన డ్రీమ్స్ని రియలైజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్గా కూడా క్రియేట్ అయింది. సో ఈ క్రమంలో వారికి మరింత అయితే కాకపోతే తీస్తుంటే ఒక నేను గమనించింది ఏంటంటే మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు కరెక్టే. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఎప్పుడంటే పోస్ట్ 1980 బ్యాచ్. వీళ్ళంతా పోస్ట్ 1980 బ్యాచ్ వాళ్ళందరికీ ఏంటంటే ఒకటే అచ్చా అచ్చా బచ్చా బచ్చా. వాళ్ళ క్లాసిక్స్లో చూడండి, మీరు మ్యూజిక్ లిస్ట్లో చూస్తే వాళ్ళ పాటలన్నీ అవే ఉంటాయి. అల్లం రాజయ్య సార్ బ్యాచ్ అనుకోండి, ఉమామహేశ్వరరావు సార్ బ్యాచ్ అనుకోండి, ఖచ్చితంగా ఘంటసాల, పిబి శ్రీనివాసు వాళ్ళవే క్లాసిక్స్ వాళ్ళకి. అంటే ఆ తరం ఒక తరం అంటే ఏమనుకోవద్దు సార్, ఒక తరం రిప్రజెంట్ చేస్తారు. ఒక తరం వాళ్ళకి అంటే గతం కంటే ముందువి వీళ్ళు ఇప్పుడున్న 1990 పోస్ట్ 1990 జనరేషన్ కంటే ముందున్న వాళ్ళకి ఒక 20 ఏళ్ల క్రితంవి క్లాసిక్స్, అంతకంటే ముందు తరం వాళ్ళకి అంతకంటే ముందువి క్లాసిక్స్. ఇలా క్లాసిక్ అన్నదానికి ఎప్పటికప్పుడు రిడిఫినిషన్ ఏర్పడుతుంది. ఏది క్లాసిక్ అంటే రిడిఫినిషన్ అవుతుంది. మాయాగారి సిన్నోడు ఏదో పాట ఉంది, అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట. అప్పుడు విపరీతంగా తిట్టుకున్నారు, ఏం పాట అండి, సాహిత్యం భ్రష్టు పట్టిపోయింది, చెత్త అయిపోయింది, అదైపోయింది ఇదైపోయింది అని తిట్టుకున్నారు అప్పుడు. కానీ సూపర్ హిట్, జనంలోకి వెళ్ళిపోయింది, మాస్ హిట్, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఏ క్లాసిక్. సో ఇలా చాలా క్లాసిక్ అన్నది ఎప్పటికప్పుడు రిడిఫైన్ అవుతుంటుంది, తరాలు మారుతున్న కొద్దీ రిడిఫైన్ అవుతూ వెళ్తుంటుంది. సో ఈ క్రమంలో యూత్ ఇప్పుడు కూడా సినిమా వాళ్ళు ఎవరైతే యంగ్ సినిమా మేకర్స్ ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించింది ఏంటంటే పెద్ద సినిమాల్లో వస్తున్న మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 125 సినిమాలు తెలుగులో వస్తున్నాయి ఎవ్రీ ఇయర్, ఓ 125 సినిమాలు హిందీలో వస్తున్నాయి, మొత్తం 250 సినిమాల సాఫ్ట్వేర్ ఎవ్రీ ఇయర్ సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు మనం చూస్తున్నాం, తమిళ్ మలయాళం కొంత అందుబాటులో ఉండయి కనుక అవి చూడకపోయినా మిగతావి అయితే చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే సినిమా అంటే ఇట్లా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే ఒక 3-4 పాటలు, ఒక ఫైటు, 2-3 ఫైట్లు, ఇదే ఫార్ములా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్. ఎట్లుండాలంటే ఇట్లా ఉండాలి. అదే ఇట్లా అనగానే నువ్వు ఓరా అని డైలాగులు కొట్టాలి, లౌడ్గా మాట్లాడాలి, తర్వాత ఇవన్నీ ఇట్లా ఉండాలి, ఒక ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలగాలి, లేదా ప్రేమ కోసం ఏమైనా చేయగలగాలి, ఇవన్నీ ఇవే కథలు ఉంటాయి. ఈ కథల్ని మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్గా తీస్తున్నారు. మళ్ళీ ఇవే మళ్ళీ యూట్యూబ్లో వచ్చే సినిమాలన్నీ మళ్ళీ వీటికి రెప్లికాలు అవుతున్నాయి. కానీ వీళ్ళందరికీ ఇది కాదు. సినిమా అంటే ఇది మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ సినిమా మాత్రమే కాదు, కంటెంట్ కావాలి, కథ కావాలి, దానికి తగిన ప్రజెంటేషన్ కూడా చాలా చక్కగా ఉండాలి. ఎంత చక్కగా ఉండాలి అంటే హృదయాన్ని హత్తుకునేలా ఉండాలి. మనలో ఎక్కడో నిద్రాణమైపోయిన ఒక మానవీయతని తట్టిలేపే విధంగా ఉండాలి. మనలో ఉన్నాయి ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు బొమ్మరిల్లు సినిమా చూస్తే కూడా మంచి ఫీలింగ్సే ఉంటాయి, అలవైకుంఠపురంలో చూస్తే కూడా మంచి ఫీలింగ్సే ఉంటాయి. కానీ అది వేరు. కానీ ఇంకా అంతకు మించిన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ సెన్సిబిలిటీస్ ఉన్న కథలు మన జీవితంలో ఉన్నాయి, మన మధ్య ఉన్నాయి, మనతో పాటు నడుస్తున్నాయి, చరిస్తున్నాయి, మనతో పాటు జీవిస్తున్నాయి. సో వాటిని మనం ఎందుకు ఒడిసి పట్టలేము, వాటిని ఎందుకు కథ అనుకోవట్లేదు మనం? సో అందుకని ఒక్కసారి మనలందరికీ ఇది ఒక ఓరియంటేషన్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కథ, స్క్రీన్ ప్లే మెయిన్. మొత్తం సినిమా అనే మొత్తం ప్రస్థానంలో మొదటి ప్రేక్షకుడు కథా రచయిత. మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా నేను టికెట్ తీసుకున్నా ఆన్లైన్ బుక్ మై షో అని అనుకుంటాం. మీరెవ్వరు కాదు. ఫస్ట్ ప్రేక్షకుడు రచయితే ఫస్ట్ ప్రేక్షకుడు. ఎందుకు ఫస్ట్ ప్రేక్షకుడు అంటే తన మనోయవనిక మీద ప్రతి సీన్ టు సీన్ దృశ్యీకరించుకొని దృశ్యాన్ని ఇమాజిన్ చేసుకొని చూసే మొదటి ప్రేక్షకుడు రచయిత, కథా రచయిత. సో ఆ తర్వాతనే మిగతా వీళ్ళ మనంతా సెకండరీ, 3rd, 4th, 5th, 7th, 10th, ఎడిటర్ ఒకడు మధ్యలో చూసేది, డైరెక్టర్ ఒకరు, వీళ్ళందరి తర్వాత చూసే ప్రేక్షకుడు చిట్ట చివరోడు ఎప్పుడో మనం అనుకుంటాం. కానీ మనం ఫస్ట్ ప్రేక్షకుడు అనుకుంటాం. ఫస్ట్ ప్రేక్షకుడు మీరు కాదు, కథా రచయిత ఫస్ట్ ప్రేక్షకుడు. తను చూస్తాడు సినిమాని, చూసి దాన్ని స్క్రీన్ మీదకి విజువలైజ్ చేయడం కోసం డైరెక్టర్, డిఓపి వీళ్ళందరూ చాలా కష్టాలు పడతారు, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. దే ఆర్ ది ట్రాన్స్లేటర్స్ ఆఫ్ ది విజన్ అండ్ ద విజువల్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై ది క్రియేటర్, ద స్టోరీ రైటర్ హిమ్సెల్ఫ్. సో అందుకని సినిమా అనేది ఎక్కడ మొదలవుతుంది, దానికి అంకురార్పణ ఎక్కడ జరుగుతుంది, దానికి బీజావాపన ఎక్కడ జరుగుతుంది? కథ దగ్గర జరుగుతుంది, కథ నుండి జరుగుతుంది, కథతోనే మొదలవుతుంది. అందుకే చాలామంది డైలాగులు చెప్తారు, కథే మా హీరో అని. మంచిగా మనం చూస్తుంటాం బాగా, మా డిఫరెంట్ కథ. ఇవన్నీ మనం చాలా రొటీన్గా ప్రతి దాంట్లో ఎంత రొటీన్ కథ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మా డిఫరెంట్ స్టోరీ లైన్, ఇంతవరకు భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఇలాంటి కథతో ఎప్పుడు రాలేదని వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉంటారు. అంటే మనం పబ్లిసిటీలో చెప్తుంటారు. అలాగే లేకపోతే తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా అని చెప్తారు, మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఇలాంటి కథను నమ్ముకున్నాం, కథ నచ్చింది. ఇవన్నీ మనం వింటున్న పడికట్టు పదాలు. అంటే కథను నమ్మి నేను తీస్తానని ముందుకొచ్చాడు అల్లు అర్జున్ అని చెప్తాడు, ఇంకేదో అంటారు. ఈ కథను ముందు పెట్టుకునే వీళ్ళందరూ డ్రామాలు ఆడుతుంటారు. ఎవరి వాళ్ళకు ఉంటాయి కానీ కథను అనేదాన్ని ముందు పెడతారు. సో హియర్ అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కథ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఇన్ మేకింగ్ ఎనీ ఆఫ్ ది క్రియేటివ్ వర్క్ దట్ ఆర్ రిలేటెడ్ టు సినిమా. సో సినిమాకి తొలి బీజం, తొలి సోపానం, తొలి అడుగు, ఆది పాదం, ఆది పదం కథ. సో అందుకని ఆ కథకు సంబంధించి మీ అందరికీ ఒక్కసారి దీన్ని ఓరియంటేషన్ చేయాలని ఈరోజు చాలామంది పెద్దలు సినిమా రంగం అని కాకుండా కథారంగంలో, సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠైన వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎంపిక చేసి ఇక్కడికి మీకోసం తీసుకురావడం జరిగింది. అక్షర కుమార్కి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కసారి జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే, అల్లం రాజయ్య గారు, నేను ఇంతకుముందే అన్నాను, అంటే మీది వేరే, మా సినిమాల్లో చూసే తెలుగు సినిమా ప్రభావిత వర్గం ఒకటి ఉంటే అంటే వేరు. కానీ మాకు తెలంగాణ బిడ్డలందరికీ అంటే అక్షరం, అంటే అల్లం రాజయ్య, అంత గొప్ప మనిషి ఆయన. సో అలాంటి అల్లం రాజయ్య గారు ఇక్కడ వచ్చారు. సాహిత్యంలో అంటే ఒక మంచి సీరియస్ సాహిత్యం, నిబద్ధమైన సాహిత్యం, నిజాయితీతో కూడిన సాహిత్యం, అక్షరానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మి ఆచరించి జీవితాన్ని పణంగా పెట్టి నిలబడ్డ
ఒక సాహితీ మూర్తులలో అల్లం రాజయ్య గారు అగ్రశ్రేణిలో నిలిచే మనిషి. సో అలాంటి అల్లం రాజయ్య గారు, అలాగే ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు. మనం చూసాం సినిమాకి సామాజిక ప్రయోజనం ఉండాలని మస్తుగా విన్నాం, సామాజిక బాధ్యత ఉండాలని కూడా విన్నాం. ఎంటర్టైన్ చేస్తే చాలు, ఇవన్నీ ఎందుకయ్యా మీకు, ఇవన్నీ అవసరం లేదు, సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అట్టి పిక్చర్ చూసాం కదా, దాంట్లో ఏమంటారు, ఎందుకయ్యా వస్తారు సినిమాలకి అంటే 3 కోసం వస్తారు. ఆ 3 ఏంటి? ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. మనం కూడా ఈలలు కొట్టినాం, మొత్తం సూపర్గా పెట్టినాం, మనం కూడా ఈలలు కొట్టినాం, అరే బాగా చెప్పిండని. కానీ ఎంటర్టైన్మెంట్ కోసమే రారు సార్. అదర్ 3 కనిపించే మిగతా మళ్ళీ ఇక్కడ సాయి కుమార్ డైలాగ్ని కాపీ అరువు తెచ్చుకోవాలి మీరు. అంటే కనిపించని ఏదో 3 సింహాలు 4వ సింహం అంటారు కదా. సో 4వ సింహాన్ని మాత్రమే చూపించి సినిమా వాళ్ళు చేస్తున్న పెద్ద దుర్మార్గం ఏంటంటే ఒక్కటే చూపించి మిగతా 3 మనకు కనిపించకుండా చేశారు. ఆ మిగతా కనిపించని 3 ఎంటర్టైన్మెంట్ ఒకటి కనిపిస్తే, కనిపించని 3 ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్. సినిమా ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్, సినిమా ఈజ్ ఫర్ ఎన్లైటన్మెంట్. నీలో జ్ఞానోదయాన్ని కలిగించాలి. సినిమా అనే కల్చరల్ మీడియం, సినిమా అనే ఒక క్రియేటివ్ ఆర్ట్ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనలో ఒక జ్ఞానోదయాన్ని కలిగించాలి. అండ్ సినిమా ఈజ్ ఫర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సినిమా నీకు ఎక్కడో బ్రసెల్స్లో ఈఫిల్ టవర్లో ఏముందనేది మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ సినిమా చూడడం వల్ల, ఒక్క జీన్స్ సినిమా చూడడం వల్ల 7 ప్రపంచ వింతలు ఒక్కచోట ఉన్నాయనే విషయం అర్థమైనప్పుడు ఇది ఇలా ఉంటుంది అన్నప్పుడు నిజంగానే అజూబా అనిపిస్తుంది. ఆ పాట ఉంటుంది కదా, ఐశ్వర్యరాయ్ వాళ్ళ పాట. సో అట్లాగే అంటే దానివల్ల సినిమా ద్వారా ఎన్రిచ్మెంట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దట్ కెన్ బి ఎన్రిచ్డ్, దట్ కెన్ బి ఎన్హాన్స్డ్ అండ్ దట్ కెన్ బి ఎక్స్పాండెడ్ వైల్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎ సినిమా. సో అలాంటి నీకు నీ నాలెడ్జ్, నీకు ఈరోజు ఒక్క విషయం తెలుసుకున్నప్పుడు నువ్వు 3 గంటలు వెచ్చించిన దాంట్లో ప్రయోజనం ఏంటి? సో అందుకని సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్, సినిమా ఈజ్ ఫర్ ఇమాన్సిపేషన్. నీ నుంచి విముక్తి చేయగలగాలి, స్వేచ్ఛ ప్రపంచంలోకి, స్వేచ్ఛ భావనలలోకి నిన్ను విసిరివేయగలగాలి, తీసుకెళ్ళగలగాలి. అలాగే సినిమా ఈజ్ ఫర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, సినిమా ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, సినిమా ఈజ్ ఫర్ ఎన్లైటన్మెంట్. మనలో ఒక జ్ఞానోదయాన్ని కలిగించగలగాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే ఆర్ట్ యొక్క ప్రయోజనం, ఆర్ట్ యొక్క అంతిమ లక్ష్యం, అది కళ యొక్క అంతిమ లక్ష్యం ఇవన్నీ. సినిమా కూడా ఒక కళ గనక, సినిమా కూడా ఒక ఆర్ట్ గనక, క్రాఫ్ట్ గనక, అది కూడా దాని అంతిమ లక్ష్యం అది కావాలి. సో ఇది నమ్మిన వాళ్ళు మన మధ్య ఉన్నారు, వారు శ్రీ ఉమామహేశ్వరరావు గారు. నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, సుమోలో ఎగరడమో, అరే నీ ఇంటికి వచ్చా, నీ వట్టింటికి వచ్చా, గిట్టింటికి వచ్చా, గట్టింటికి వచ్చా, అటు ఇటు వచ్చా కాదు, ఇది తొడగొట్టి గడగొట్టి ఇవి కాదు. కాకుండా ఒక ఆలోచన రేకెత్తించగలగడం, మనలో ఒక సామాజిక మార్పుకి, సామాజిక బాధ్యతకి చైతన్యవంతం కాగలగడం, దానికి అంకురార్పణ చేయగలగడం, మనమే అంకురంగా మారగలగడం, ఇది కదా సినిమా చేయాల్సింది అని నమ్మి చేసి చూపించి, డైలాగులు ఏం చెప్పకుండా, సందేశాలు ఏమి ఇవ్వకుండా సినిమా చూపించి, అయ్యా నా స్టైల్ ఆఫ్ సినిమా ఇది, నేను అనుకుంటున్న సినిమా ఇది, సినిమాకున్న ప్రయోజనం ఇది, సినిమాకు ఉండాల్సిన ప్రయోజనం ఇది, సినిమా కళ ఇలా ఉండాలి అని ఒక మోడల్ని మాటలు ఏం చెప్పకుండా చేసి చూపించి, ఆచరించి, నిరూపించి మనందరి చేత ఒప్పించిన క్రియేటివ్ జీనియస్ శ్రీ ఉమామహేశ్వరరావు గారు. అంకురం సినిమా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది, శ్రీకారం చూడండి ఎంత చక్కగా ఉంటుంది, మౌనం చూడండి ఎంత బాగుంటుంది, పేర్లు చూడండి ఎంత బాగున్నాయో, నిన్నుదంతా, నన్ను కొడతా, లేచిపోదామా, ఉందామా, ఇవేవి లేవు, ఎంత చక్కగా చూడండి. అంకురం, ద బిగినింగ్ ఎంత చక్కగా ఉంటుంది. నిజంగానే అంకురం ఒక ఆలోచన, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు, సంబడి హ్యాస్ టు టేక్ ద లీడ్. ఏదో ఒక మార్గంలో వెళ్ళాలి, కొత్త మార్గాన్ని వెతుక్కోవాలి. ఆ కొత్త మార్గం ఎవరితో మొదలు కావాలన్నప్పుడు మొదటి నుంచే ఉంది, రైతు బిడ్డ కాలం నుంచే ఉంది. బట్ మన కాలంలో, మన సమకాలీన కాలంలో ఆ అడుగును వేసిన, తొలి అడుగు వేసిన ఒక క్రియేటివ్ డైరెక్టర్ శ్రీ ఉమామహేశ్వరరావు గారు. ఆయన తీసిన 3 సినిమాలు కూడా చాలా చక్కగా, మంచి కథ, మంచి కథనం. సరే హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, బట్ హీ హ్యాస్ కార్వ్డ్ హిజ్ ఓన్ నీష్. ఎన్ని సినిమాలు తీసామనేది కాదన్నయ్యా, ఎంత చక్కని కంటెంట్ సినిమాలు తీసామనేది ముఖ్యం. సో అలాంటివి ఉమామహేశ్వరరావు గారి. అలాగే ఇక్కడ ఈరోజు మన మధ్య ఉన్నారు కస్తూరి మురళీకృష్ణ గారు. మేమిద్దరం అనుకుంటాం, మేమిద్దరం సమకాలికులం. గమ్మత్తండి, మేమిద్దరం వీఆర్ కాంటెంపరీస్. సో కస్తూరి మురళీకృష్ణ గారు ఎనీ సబ్జెక్ట్, అది వేదాల నుంచి మొదలుకొని మీకు సినిమా వరకు, ఈ ప్రస్థానంలో ప్రతి అంశాన్ని సాధికారికంగా, అత్యంత అద్భుతంగా, సోపపత్తికంగా, అంటే ఉదాహరణలతో సహా చెప్పగలిగే పాండిత్యం, జ్ఞానం వారి సొంతం.
సో కస్తూరి మురళీకృష్ణ గారు, అందుకే అమ్మ శ్రీలక్ష్మమ్మ గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే కస్తూరి వారి పరిమళం అంటే వారి జ్ఞాన పరిమళం, ఇక్కడ వారి జ్ఞానం తాలూకు పరిమళం. అది సినిమా కానీ, పాటలు కానీ, హిందీ సినిమా, ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమా, అలాగే సాహిత్యం, సంగీతం, అలాగే ఈ మధ్య కాలంలో కొత్త కథా సంకలనాలు వేశారు. క్రీడా కథల సంకలనం, హారర్ కథల సంకలనం, ఇంతవరకు తెలుగు సాహిత్యంలో లేని ఎన్నో ప్రక్రియలని వారు చేసి ఏక వ్యక్తిగా చేసి చూపించి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు కస్తూరి మురళీకృష్ణ గారు. సో అలాంటి లబ్ధ ప్రతిష్ఠైన వారిని ఈరోజు మీకోసం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో దీంట్లో మీరు ఈరోజు మొత్తం ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. కథా స్క్రీన్ ప్లే, తొలి పాదం, ఆది పదం కథ గనక కథకు సంబంధించి, స్క్రీన్ ప్లే సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటారు. సో దీంట్లో మీకు ఇక్కడ ఒక విషయాలు చెప్తాను. కథ ఉంటుంది బాస్, దాన్ని ఎట్ట చెప్తావు అనేదే కదా ముఖ్యం. సినిమాల్లో మనకు చెప్పేది ఏంటంటే కథ ఉంటుంది, కథ ఏదో ఉంటుంది. రాముడు రావణుడు ఉన్నాడు, రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రావణాసురుడు ఎత్తుకుపోయిందని మళ్ళీ వచ్చి రాముడు వచ్చేసి ఆయన చంపేసి మళ్ళీ సీతను తెచ్చుకున్నాడు. ఇది కథ. దీన్ని హౌ బెస్ట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్, హౌ బెస్ట్ యూ కెన్ ట్రాన్స్ఫర్మ్ దిస్ ఎంటైర్ స్టోరీ లైన్ ఆన్ టు ద స్క్రీన్, దట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఇదంతా ఉంది కరెక్టే, ఇది ఎట్టని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎవరి కథ వారిది అద్భుతంగా తీయొచ్చు సార్. మీరు ఏదో కథ తీయాలంటే అక్కడెక్కడికో కథలంటే కంచిలో దొరుకుతాయనో, లేదా కథలంటేనే అక్కడెక్కడో ఉంటాయనో, ఇక్కడెక్కడ ఆకాశంలో ఉడిపడతానో ఏం అక్కర్లేదు. తీయదలుచుకుంటే, జనాలు కన్విన్స్ చేయదలుచుకుంటే, మీ జీవితం మీ కథలో కంటే గొప్ప కథ ఈ ప్రపంచంలో లేదు. మీ కథను మించిన గొప్ప కథ ఎవరిది లేదు. ఇప్పుడు మీ అందరి కథలు చెప్పమంటే నేనే స్క్రీన్ ప్లేతో సహా చెప్తా. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఇప్పుడు కొత్తగా సినిమా స్టార్ట్ అయింది. ఏంటి, కాళోజీ గారి జీవిత కథ మీద సినిమా స్టార్ట్ అయింది. దాన్ని ఎట్లా చెప్పొచ్చు, కాళోజీ గారు ఏంటి అంటే వాళ్ళ ముత్తాతలు ఏదో ఎక్కడి నుంచో మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చారు, వరంగల్లో స్థిరపడ్డారు. వాళ్ళ అన్నయ్య గారు మంచి అడ్వకేట్, ఈయనేమో కవిత్వం సాహిత్యం అంటూ తిరిగాడు. సో ప్రజల పోరాటాల్లో ఉన్నాడు, ఉద్యమాల్లో ఉన్నాడు, ఇదంతా చేశాడు. ఈ తన గురించి పట్టించుకోలేదు, ఎవరి గురించి పట్టించుకోలేదు. తను అనుకున్నది అంతా ఏంటంటే ప్రజలు బాగుండాలి, లోకం బాగుండాలి అనుకున్నాడు. ఆయన కవిత్వం కూడా ఎట్లా రాశాడంటే సాధారణ పదాలతోని జనజీవన భాషల్లో చాలా అద్భుతంగా రాశాడు. సో నా గొడవ అని చెప్పుకున్నాడు, కానీ ప్రపంచ గొడవ చేశాడు దాన్ని. సో అలా చేశాడు. చివరికి తను నమ్మిన ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాల కోసమే చివరికంట నిలిచాడు. తెలంగాణ అంటే నిరంతరం ప్రేమించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కడంటే అక్కడ ఏ వేదిక అంటే ఆ వేదిక దగ్గరికి వెళ్ళాడు. శరీరం సహకరించకపోయినా వెళ్ళాడు, మాట్లాడాడు, తెచ్చాడు, అయిపోయింది. తర్వాత మరణించాడు, అయిపోయింది. ఇది ఆయన కథ, ఆయన వ్యక్తిత్వం, ఆయన మూర్తిమత్వం. దీన్ని మరి ఎట్లా ప్రజెంట్ చేయాలి? మరి మనకి ఇక్కడ ఇది కథ. నువ్వు కథ రాస్తే ఇట్లా మనం రాసినప్పుడు ఎట్లా రాస్తామంటే ఫలానా సంవత్సరం, అది 2018 సంవత్సరం, 2019, 2020 సంవత్సరం, ఫలానా పుణ్య దంపతులకు వారు జన్మించిరి, ఇదే కదా. అక్కడ నుంచి మొదలవుతుంది మన కథ. కానీ ఇది కాదు. అదే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉదాహరణకు అనుకుందాం. వారు కూడా ఆయన హనుమాజీపేటలో పుట్టాడు, తర్వాత వచ్చాడు, తర్వాత చదువుకున్నాడు, అద్భుతంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్ అయ్యాడు. తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు సినిమాలు రాశాడు, గులేబా కావాలి కథ. సో ఇదంతా మనకు తెలిసిందే కథ. లాస్ట్కి చనిపోయినప్పుడు కూడా అధికారిక లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్ద అన్నయ్యలాగా, ఇంటికి పెద్ద కొడుకులాగా ఆయనే వెళ్ళి ఆయన ఫ్యూనరల్ని ఆ దగ్గరుండి చేశాడు మొత్తం నిర్వహణ అంతా. సో ఇది ఆయన జీవితంలో ప్రధాన ప్రస్థానం. ఇది కథ. ఈ కథని ఎట చెప్తాం అనేది స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. దీనికి డైరెక్ట్ నారేషన్ ఒక పద్ధతి. డైరెక్ట్ నారేషన్ అంటే టక్కిమని మీరు ఫస్ట్ మొదటి నుంచి అట్లా పెట్టిన పంచి పెరిగినప్పుడు. కానీ దీన్ని ఎటు చెప్తే బాగుంటుంది. కాళోజీ సినిమా తీసుకుందాం. ఫస్ట్ సీన్, ఓపెనింగ్ సీన్ చెప్తాను. బై దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద స్క్రీన్ ప్లే మేక్ ఎ వైటల్ రోల్ ఇన్ స్టోరీ నారేషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, జాతీయ పతాకం అక్కడ ఎగురుతోంది, పిఎంఓ ఆఫీస్ పైన ఎగురుతోంది. ఆ రెపరెపల్లోంచి ఒకసారి టైం కొత్త కెమెరా ఎంత కింద తీసుకుంటే మొత్తం సందడి అంత సెక్రటేరియట్ అంతా ఉంది. లోపల కెమెరా వెళ్తుంది, అంతే. మనుషులు ఎవరు కనబడట్లేదు, మనుషులు కెమెరా వెళ్తుంది, అందరూ జనం, ఆఫీసు సందడి, వాళ్ళందరూ ఆఫీసులో సఫారీలు గిఫారీలు, సెక్యూరిటీ, ఎన్హెచ్జి, ఇదంతా ఉంటుంది. ఎన్హెచ్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరూ పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉంటుంది. లోపలికి వెళ్తుంటే అన్ని కెమెరాలు అటు ఇటు వెళ్తుంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే పని కనిపిస్తుంది. ఆ బయట బంట్రోతుంటాడు, లోపలికి ఆ కమిటీ వాళ్ళు వెళ్తారు. వెళ్ళి జస్ట్ మనం ఇట్లా సబ్మిట్ చేస్తున్నాం సార్, వీ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద ఎంటైర్ లిస్ట్ తయారు చేశాము, పద్మ అవార్డ్స్, ప్రెస్టీజియస్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్. సో మేము సెలెక్ట్ చేశాము, సో ఇది మీకు ఇస్తున్నాము, మీ లిస్టును చూసి మీరు ఓకే చేయండి అంటే వీళ్ళ వైపు నుంచి కనిపిస్తున్నారు. ఆయన కనిపించాడు, వాళ్ళెవరో మనకు కనిపించకుండా కట్, ఆయన చేతులు, కాళ్ళు, తలలు తప్ప. ఎందుకంటే మనం వాళ్ళని రీక్రియేట్ చేయలేం కదా, వాళ్ళని క్రియేట్ చేయలేం కనుక అంబియన్స్నే చూపిస్తూ ఉంటాం. దాని తాలూకు ఆ రాయల్ లుక్, ఆ గోడలు, షాండ్లియర్స్,
ఆ కింద ఉండే కార్పెట్, ఆ పక్కన ఉండే మొత్తం ఆ రిచ్నెస్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఎట్లుంటుంది అని అంత వచ్చిన తర్వాత దెన్ చూస్తుంటే భారత జెండా పతాకం ఉంటుంది కదా, టేబుల్ మీద జెండా పతాకం ఉంటుంది, 3 సింహాల అది ఉంటుంది, దాని వైపుని చూస్తుంటే సరే ఇట్లా చూసిన తర్వాత ఆ లిస్ట్ అంతా చూస్తుంటారు. చూసిన తర్వాత ఇంట్లో ఉండి సరే ఓకే అని చెప్పి, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు యాడ్ సమ్ మోర్ పర్సన్స్, ఇఫ్ ఎనీ ఐ వుడ్, నేను అనుకుంటే ఎవరినైనా దీంట్లో పేరు సజెస్ట్ చేయొచ్చా అని అంటాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇదంతా. తర్వాత సార్ యు ఆర్ ఆథరైజ్డ్, మీరు ఎవరైనా చెప్పొచ్చు, మీ దృష్టిలో ఉంటే కనుక యు ఆర్ ఆథరైజ్డ్, మీరు చెప్పొచ్చు అంటాడు. తర్వాత ఒక్కసారి అండి వరంగల్ కలెక్టర్ గారికి ఫోన్ కనెక్ట్ చేయండి. అప్పుడు టెలిగ్రామ్లే, ఫోన్ చేయాలంటే టెలిగ్రాములు. ఇది ఎప్పుడు 1990 ఆ బ్యాచ్ టెలిగ్రాములు. ఇప్పుడుండే ఈ వ్యవస్థలన్నీ లేవు. టెలిగ్రామ్ చేసేసరికి మళ్ళీ టక్కన ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఆపరేటర్ ఇట్లా పెట్టి అది పెట్టి అవి ఉండేవి. అప్పుడు ఆ టెలిగ్రామ్ చేయాలంటే ఇది ప్లగ్గులు పెట్టి తీసి పెట్టి అదంతా సెటప్ ఉండేది. అదంతా పెట్టిన తర్వాత దెన్ మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఎక్కడ ఉంటుంది, జిల్లా కలెక్టరేట్. దానికి ముందు మంచి వరంగల్ తోరణం, కాకతీయ తోరణంలోంచి వెళ్ళేసరికి జిల్లా కలెక్టర్ కార్యాలయము. లోపలికి వెళ్ళేసరికి మొత్తం రింగ్ 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 అని మోగుతుంటుంది. మరి అప్పుడు ఎవరో ఇట్లా చూసి టక్మని ఆపరేటర్ తీయగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోను, పివి నరసింహారావు గారు మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడారు. మరి టక్కిమని వెంటనే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ టక్మని రాగానే మొత్తం ఫోన్ రాగానే టక్కున కలెక్టర్ సీట్లో ఉన్నాయని టక్కున లేచి నిలబడి సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ ఏంటండి ఇట్లా కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు కదా, ఒకసారి నేను మాట్లాడాలనుకుంటున్నా, ఒకసారి వీలుంటే, ఆయన ఫోన్ లేదు ఆయనకి, వీలుంటే ఒకసారి నాతో మాట్లాడించండి. టక్కిమని సార్ అనగా వెంటనే టక్మని నెక్స్ట్ సీన్ కట్ చేస్తే కలెక్టరేట్లోంచి వరుసగా ఒక 4-5 జీపులు, అప్పుడు జీపులే, అంబాసిడర్ కార్లు జీపులే, ఇప్పుడు మన సుమోలు గీమోలు ఫార్చునర్లు ఏం లేవు. వెళ్ళిపోతుంటే మొత్తం దుమ్మురు ఎక్కుంటే వెళ్ళిపోతే ఎక్కడో సందులు వాళ్ళ ఇంటి వరకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, లోపల చీకటి ఆ వసారాలు గదులు అంత పాత ఇల్లు, లోపల ఎక్కడో ఉంటాడు ఆయన. ఆ చిన్న పాప వచ్చిన తర్వాత పాప ముందుకు వచ్చి ఎవరు కావాలి ఇట్లా చూస్తా, అంతే, మాటలు డైలాగులు ఏమీ లేవు, ఎవరు కావాలి చూడగానే ఇట్లా వచ్చిన తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ, మొత్తం వ్యవస్థ అంతా, యంత్రాంగం అంతా ఉంటుంది. ఉండగానే కాళోజీ గారితో మాట్లాడాలమ్మా సరికి పాప లోపలికి ఇట్లా వెళ్తుంటుంది, లోపలికి వెళ్తుంటే అట్లా స్లో మోషన్లో పాప ఇట్లా పరిగెత్తుకుంటూ ఆ గుంజలు పట్టుకొని అటు ఇటు వెళ్తుంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి లోపల కూర్చొని ఉంటాడు ఆయన. ఆ చీకట్లో ఉంటాడు, ఒక కిటికీ మాత్రం ఉంటుంది, కిటికీలోంచే లైట్ వస్తుంటుంది. ఈయన కనిపించాడు, సిల్హౌట్ మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత చూసిన తర్వాత అంటాడు ఏంటి అనేసరికి కలెక్టర్ గారు వచ్చినట్టు తాతయ్య అంటది. ఏందనేసరికి ఏందట, మాటలు వినిపిస్తాయి అంతే, ఆయన కనిపించాడు. తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటాడు, ఇట్లా లుంగి ఇట్లా పైకి పట్టుకొని ఇంత కట్టె పట్టుకొని అక్కడ గోడకున్న కట్టె, ఇదంతా క్లోజప్ షాట్స్, చెయ్యి క్లోజప్ షాట్ కట్టే. తర్వాత దెన్ వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంటాడు, వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపు నుంచి ఇట్లా కింది నుంచి టిల్ట్ డౌన్ కెమెరా, వీళ్ళు ఉంటారు, వీళ్ళ సూట్లు కోట్లు, తర్వాత పోలీసు ఆఫీసర్ డ్రెస్సులు, ఈ గన్ను కనిపిస్తుంటుంది, ఇక్కడ గన్ పోచ్ ఇవన్నీ కనిపిస్తాయి, దానిలోంచి ఆయన కనిపిస్తుంటాడు, డైలాగులు వినిపిస్తాయి అంతే. ఏందట అనేసరికి ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ టు స్పీక్ టు యూ సార్, విల్ యూ ప్లీజ్ స్పేర్ సమ్ టైమ్ టు కమ్ ఓవర్ అండ్ టాక్ టు హిమ్ బై విజిటింగ్ అవర్ కలెక్టరేట్కి వచ్చి ఒక్కసారి మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతారు. సరికి ఏం మాట్లాడతాడు ఆయనది చాలా ధిక్కార స్వరం, ఎప్పుడు పెద్ద ఎవరిని కేర్ చేసే వ్యవస్థ కాదు, కేర్ చేసే మనిషి కూడా కాదు ఆయన. సరే వస్తా అని చెప్పి అరే కాదు ఇక ఉంది కదా ఇక కాండవా తీసుకురాపో అంటాడు. ఆ కాండవా తీసుకొచ్చి ఇట్లా వేసుకున్నాడు, వాళ్ళతో పాటు నడిచేస్తున్నాడు. వెనక నుంచి మనం చూపిస్తాం వాళ్ళు నడుస్తున్నది, ఈయన ఇట్లా లుంగి ఇట్లా పైన పట్టుకొని ఆ చెప్పులు వేసుకొని, చెప్పులు తొడుక్కున్నది, చెప్పులు వేసుకున్నది, వాళ్ళతో పాటు వెళ్తున్నది, కారులో ఎక్కింది. మళ్ళీ రష్ కలెక్టరేట్, మళ్ళీ ఫోన్ మోగానే మళ్ళీ కలెక్టర్ గారు టక్కున లేచి నిలబడి సార్ ఎస్ సార్ సరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్న లైన్లో ఉన్నారు అనగానే ఎవరనేసరికి సార్ కాళోజీ నారాయణరావు సార్ ఈజ్ విత్ మీ సార్, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద ఫోన్ టు హిమ్ సార్. ఓకే మాట్లాడారు. అట్నుంచి ఆయన కూడా కనిపించాడు, మళ్ళీ మ్యాపు, ఇండియా జెండాలు ఇవే ఉంటాయి. అన్న కాలన్న బాగున్నావా అనే, మంచిగా ఉన్నా, నువ్వెట్లున్నావు? ఆయన ఇటు నుంచి మంచిగున్నానే, బాగానే ఉన్నా. అయితే అన్న ఏమనుకోవద్దు, కొంచెం ఒక మాట అనుకుంటున్నా, నీకు పర్లేదని, నీకు ఓకే అంటేనే మాట్లాడదాము. చెప్పురా, ఏం కాదు, నువ్వు మనోనివేనా చెప్పు. ఏం లేదన్నా, కొంచెం ఒకటి పద్మవిభూషణ్ నీకు ఇద్దామని అనుకుంటున్నాం, నువ్వు మస్తు చేసినావు, బాగుంటుంది అనిపిస్తుంది, నీకు ఓకేనా, నీకు సమజేనా? ఏమిరా నువ్వు నాకు అవార్డు ఇచ్చేస్తున్నావు, అయినావా? అవార్డు ఇస్తావా? ఇచ్చుకోపో,
క్రెడిల్ అయింది. ఈయన క్రెడిల్ మాట్లాడుతున్నప్పుడు మనం అంతా ఏం చెప్తామంటే ఆయన లిప్సే చూపిస్తాం. లిప్స్ ఈ ఫోన్ సంబంధించింది, ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ కింద మాట్లాడేది. లిప్స్ మాట్లాడుతుంటే ఆ గడ్డంలోంచి ఆ పెదాలు అటు ఇటు కదులుతున్న తీరు అవి మాత్రమే చూపిస్తాం. చూపించి ఇట్లా పెట్టిన తర్వాత కింద క్రెడిల్ అయినప్పుడు సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ అయింది. ఇట్లా వెను తిరుగుతున్నప్పుడు ఆ కిటికీలోంచి లైట్, కిటికీ బయట నుంచి లైట్ పెడతామను, ఆ లైట్లోంచి ఈయనలోంచి కనిపిస్తుంటే అప్పుడు రివీల్ అవుతాడు ఆయన. అప్పుడు రివీల్ అయిన తర్వాత ఆయన నడిచి వెళ్తుంటే స్లో మోషన్లో ఆయనను ఇట్లా మళ్ళీ కెమెరా టిల్ట్ డౌన్ తీసుకుంటే ఆయన ఎంత స్క్రీన్ మొత్తం మీద ఆయనే ఇట్లా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటాడు. జస్ట్ అట్లా వెళ్తుంటాడు. ఆ వెలుతురు లోపలికి ఇట్లా బయటికి వెళ్తుంటాడు. మొత్తం ఆ చీకటి వెలుతురు ఉండి వెలుతురు మొత్తం బ్లర్ అయిపోతుంది. ఫేడ్ ఇన్ టైటిల్స్ ఇట్లా పెడితే ఎలా ఉంటుంది? అరే మరి కథ ఉంది కదా, మీ దగ్గర కథ ఉంది ఆల్రెడీ. కాలేజీ కదా ఎగ్జాంపుల్ చెప్పినాను, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇది మీరు అందరు ఇప్పుడు ఎంత బహుశా మోస్ట్ ప్రాబబ్లీ కాన్సన్ట్రేటెడ్గా విన్నారు, చూశారు. అదే డైరెక్ట్ ఏమైనా కాలేజీ పుట్టాడు, పెరిగాడు, వచ్చాడు, చేశాడు, ఉద్యమం చేశాడు, వచ్చాడు, ఇది కథ. కానీ ఇప్పుడు చెప్పింది స్క్రీన్ ప్లే. మరి ఇది కదా మనకు కావాల్సింది. కథ ఉండగానే కాదు, కథని హౌ బెస్ట్ యూ కెన్ ప్రజెంట్, హౌ బెస్ట్ యూ కెన్ నరేట్ ద స్టోరీ. సో అయితే చాలా ఉదాహరణలు ఇట్లాంటి ఇది రాబోయే వాటిని ఎట్లా చెప్పొచ్చు అని చెప్పడానికి. సో లేదంటే కనుక మన సినిమాల్లో కూడా, మనకున్న సినిమాల్లో కూడా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. రోజా సినిమా తీసుకోండి. రోజా సినిమా తీసుకుంటే ఫస్ట్ కాశ్మీర్లో మొదలవుతుంది. తెల్ల వారుతున్న దృశ్యం, మొత్తం పోలీస్ ఎన్కౌంటర్. మీరు ఒక్కసారి విజువల్ గుర్తు చేసుకోండి. పోలీస్ ఎన్కౌంటర్, దాంట్లో సత్యప్రసాద్ దొరుకుతాడు, సత్యప్రకాష్, ఫస్ట్ సినిమా ఆయనది. దాంట్లో టెర్రరిస్ట్గా దొరుకుతాడు. మొత్తం చాలా నిజంగా ఒక బీభత్సంగా, భయానకంగా, ఒకలాంటి ఫస్టే మనల్ని కట్టిపడేసే సీన్ అది. నువ్వు వెళ్ళగానే రోజా అనగానే మంచి మధుబాల బొమ్మలు ఇవన్నీ చూసుకొని హాయిగానే వెళ్ళేసరికి ఫస్ట్ నిన్ను ఒక డిస్టర్బ్ చేస్తుంది అది, ఆ సన్నివేశం. డిస్టర్బ్ చేసి ఆ తర్వాత వాడు దొరికిండు, వాడు అరుస్తాడు. ఇట్లా మొత్తం క్లోజప్ షాట్లో వాడు అరుస్తాడు, జిహాద్ సంథింగ్ ఏదో అరుస్తాడు. అరిచి అట్లా అయిపోగానే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసేసరికి ఒక మంచి జలపాతం కృష్ణా జిల్లాలో ఓ ప్రాంతం అని మొదలవుతుంది. ఆ పైనుంచి జలపాతంలోంచి నీళ్లు కురుస్తుంటాయి. అక్కడ చూసేసరికి చిన్ని ఆశ మొదలవుతుంది. చూడండి, ఫస్టే ఒకటి క్రియేట్ చేశాడు. ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ కృష్ణ. కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన కృష్ణా జిల్లాలో ఏమాత్రం సంబంధం లేని ఒక కుటుంబంలో కూడా అలజడి సృష్టిస్తుంది. దేశ భద్రత అలాంటిది. టెర్రరిజం అనేది ఎంత దుర్మార్గమైందంటే, నీకు సంబంధం లేకున్నా, నీకు ప్రమేయం లేకున్నా, నీ ఇంట్లో నువ్వున్నా కూడా యూ విల్ ఆల్సో బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దట్ పర్టికులర్ టెర్రరిజం అని చెప్పడానికి అదొక అద్భుతంగా కథ అనుకున్నాను. అట్లా చెప్పకుండా చెప్పొచ్చు. డైరెక్ట్ చెప్పాలంటే ఏంటి, కాశ్మీర్లో టెర్రరిజం ఉంది, ఈయన క్రిప్టోగ్రాఫరు అంటే డెసిఫర్ చేసేవాడు, వస్తున్నటువంటి కోడ్స్ ని డెసిఫర్ చేసేవాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని తీసుకొని పోయిండు, ఆయన కిడ్నాప్ చేసింది, ఇంతే కథ. కానీ దాన్ని ఎట్లా చెప్పిండు, ఫస్ట్ చెప్పిన విధానం అది కట్టిపడేసింది ప్రతి ఒక్కరిని. సో హియర్ ద వే యు నరేట్ ద స్టోరీ, ద వే యు ప్రజెంట్ ద సీనిక్ ఆర్డర్, సీక్వెన్స్ అదైతుందో, ఆ సీనిక్ ఆర్డర్ అవుతుందో, దట్ మేక్స్ ఎ సెన్స్ అండ్ దట్ మేక్స్ ద స్క్రీన్ ప్లే. ఇవి మనకు అందరికీ తెలిసిన అద్భుతమైన స్క్రీన్ ప్లే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్ లో. ఫస్ట్ హీరో ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆటో డ్రైవర్ గా నడుపుతుంటాడు. ఆటో డ్రైవర్ ఉంటాడు, అది ఉంటాడు, ఇది ఉంటాడు, మస్తు కష్టపడుతుంటాడు, నేను ఆటో వాన్ అని పాట పాడతాడు. ఇవన్నీ చూస్తాం మనం. అయిన తర్వాత తీరా వాడు వెళ్ళేసరికి, తీరా చూసేసరికి ఏంటంటే వాడు మధ్య అప్పటికి మనకు ఒక రివీల్ చేస్తుంటాడు, బ్లాక్ అండ్ వైట్ లో చేసి చూపిస్తుంటాడు, వాడు ఏదేందో అనిపిస్తుంటాడు సురేష్ కృష్ణ. తర్వాత తీరా చూసేసరికి ఏమవుతుందంటే, వాడు చూసేసరికి వాడు బాంబేలో పెద్ద డాన్. అంటే ఇది చెప్పొచ్చు డైరెక్ట్ గా, ఫస్ట్ నుంచి చెప్పొచ్చు కదా, అంటే చెప్పారు. ఇది రివిలేషన్, ఇది ఒక స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే. దీనికి కూడా ఏంటంటే హమ్ సినిమా, దాని ఒరిజినల్ సినిమా ఏంటంటే మనం భాషా సినిమా అనుకుంటాం, సమరసింహారెడ్డి అనుకుంటాం, కానీ దానికంటే ముందు హమ్ సినిమాలో చేసిన ఫార్మాట్ అది కంప్లీట్. హమ్ సినిమా జుమ్మా చుమ్మా దే అనే ఒక పాట ఉంటుంది, చాలా సూపర్ హిట్ పాట. దానిలో హమ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫస్ట్ మామూలుగా శాంతి కామగుడుగా ఉంటాడు, ఇద్దరు తమ్ములను పెంచుకుంటూ ఒక చిన్న ఫామ్ హౌస్ పెట్టుకొని దానిలో బతుకుతుంటాడు. ఎప్పుడు చూసినా మా అన్నయ్యకి అసలు ఏమి రోషం ఉండదు, కోపం ఉండదు, ఆవేశం ఉండదు, ఎప్పుడు ఇట్లా ఉంటారు అనుకుంటాడు. కానీ తీరా వాని ఫ్లాష్ బ్యాక్ చూసేసరికి వాడు పెద్ద మాఫియా, అక్కడ ముంబైలో పెద్ద డాన్ అని తర్వాత రివీల్ అవుతుంది. సో హియర్ అలాంటి ఒక రివిలేషన్. సో ప్రేక్షకులకి, చూసే వాళ్ళకి ఒక నావెల్ థింగ్ని చెప్పడం అనేది. సో ఇట్లా ఇదంతా చెప్పడం అంతే దేనికంటే స్క్రీన్ ప్లే అని చెప్పడం. బాగ్ మిల్కా బాగ్ సినిమా ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, ఫస్టే మీకు ఆ సినిమాలో ఒక విధ్వంసం, లాహోర్లో విధ్వంసం, మొత్తం ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది, వాళ్ళందరూ వచ్చేసారు, మొత్తం దోపిడీ జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది, చంపేస్తున్నారు అందరినీ. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, చిన్న పిల్లాడు బ్రతుకు కోసం
పారిపోవడం మొదలెడతాడు. ఆ పారిపోవడం ఎక్కడి వరకు పారిపోతాడంటే ఆఖరికి ఒలింపిక్స్ మెడల్స్ వరకు పారిపోతూనే ఉంటాడు. బాగ్ మిల్కా బాగ్ చూడండి, ఒక జీవన అవసరం. అంటే నిజంగా చెప్పాలంటే ఏముంది, ఆయన వచ్చిండు లాహోర్ నుంచి లాహోర్లో దేశ విభజన గాయాలకి బలైపోయిన ఎన్నో వందలాది కుటుంబాలలో మిల్కా సింగ్ కుటుంబం కూడా ఒకటి. వారు కూడా అక్కడి నుంచి వచ్చారు. దాంట్లో అక్క పోయింది, నాన్న పోయింది, అందరు పోయారు, చనిపోయాడు. ఈయన ఒక్కడు పంజాబ్కి వచ్చాడు, స్థిరపడ్డాడు. తర్వాత ఏదో రన్నింగ్ మొదలెట్టాడు. తర్వాత అక్కడి ఒలింపిక్స్కి వెళ్ళాడు. ఇది కథ. కానీ దానికి ఒక ఉదాత్తతని తీసుకురావడం, ఒక ఉన్నతత్వాన్ని తీసుకురావడం, ఒక తాత్విక నేపథ్యాన్ని తీసుకురావడం, మనలో ఎక్కడో ఒక మానవీయ కోణాన్ని స్పర్శింపజేయడం. దానికోసం ఏం చేశారంటే వాడు ఆ పరుగు చిన్నప్పటి సన్నివేశాన్ని ఒకటి పెట్టి ఆ తర్వాత మొత్తం చివరి వరకు నిరంతరం పరిగెడుతున్నట్టే పెట్టాడు. ఆ పరుగు ఆపలేదు. ఆ పరుగు ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే అక్కడి వరకు తీసుకెళ్ళిందని అదొక మంచి తాత్విక నేపథ్యంతో చెప్పిన సినిమా. ఇలా ప్రతిదీ, ఇవాళ రంగ్ దే బసంతి తీసుకోండి, ఎవ్రీ సినిమా మీరు తీసుకోండి, మంచి క్లాసిక్స్ తీసుకుంటే వాళ్ళలో ఉన్నంత స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో అలా ఈరోజు మనం ఈ పెద్దలందరి నోటి వెంట వారందరి అనుభవాల్లోంచి, వారందరి జ్ఞానంలోంచి కథ యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే స్క్రీన్ ప్లే యొక్క ఔన్నత్యాన్ని ఎట్లా చెబితే బాగుంటుందనే విషయాన్ని సోదాహరణంగా వివరిస్తారు. వాటిని మనం విందాం, మనకున్న నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, సినిమాలు చూస్తున్నారు, సినిమాలు తెలుసు, సినిమా నాలెడ్జ్ తెలుసు, సినిమా క్రాఫ్ట్ తెలుసు, సినిమా ఆర్ట్ తెలిసిన వాళ్ళే. కానీ అట్ ద సేమ్ టైం సినిమాని మరింత ఎన్రిచ్ చేసుకోవడం ఎలా అనేది వారు చెప్తారు. వారి నోటి నుంచి, వారి అనుభవాల నుంచి మనం విందాం. సో మీకు అందరికీ ఈ కథ స్క్రీన్ ప్లే, ముచ్చట ఎట్ కథా స్క్రీన్ ప్లేకి అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడానికి మాలాంటి డిపార్ట్మెంట్కి నిరంతర స్ఫూర్తి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో వారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారికి, డాక్టర్ కెవి రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారు వారు కూడా. సో వీరందరి యొక్క సహకారము స్ఫూర్తితోనే ఇలాంటి కార్యక్రమాలు మీకోసం, అందరి కోసం, అన్ని జానపదాలకి, ఇటు గ్రామీణ కళారూపాలకి, మరోవైపున సాంస్కృతిక నేపథ్యంతో కూడిన ప్రతి అంశానికి, నాటక రంగానికి, సినిమాలకి, అలాగే హైదరాబాదీ దక్కనీ ఆర్ట్స్కి, అలాగే మిగతా శాస్త్రీయ సంగీత నృత్యాలకి అన్నిటికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ పెయింటర్స్కి, పోయెట్స్కి, అలాగే ఒక లలిత సంగీతానికి సంబంధించిన అంశాలు కానీ, మరొక వైపున కచేరీలకి కానీ, మిగతా అంశాలన్నిటికీ, వాటితో పాటు మిమిక్రీ, మ్యాజిక్, మైమ్, పెయింటింగ్స్, ఫోటోగ్రఫీ, ఇలా ప్రతి కళాకారుడికి ఒక మంచి వేదికను క్రియేట్ చేయాలి. వారి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పనిచేస్తుంది గత 6 సంవత్సరాల నుంచి. సో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో ఇంకా మరిన్ని ప్రోత్సాహకమైన కార్యక్రమాలు చేయడానికి మాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కథ ముచ్చట ఎట్ కథా స్క్రీన్ ప్లేకి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సులు.